ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:23 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0042, అనగా ఈరోజు 42వ రోజు, 4వ అధ్యాయం భగవద్గీతలో జ్ఞానయోగం 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకముల వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 26వ శ్లోకం. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిజుషు జుహ్వతి. అంటే 26వ శ్లోకానికి తాత్పర్యం, ఇంకొందరు ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు, మరికొందరు విషయాలను ఇంద్రియాలలోనే అగ్ని అనే అగ్నిలో హోమం చేస్తూ ఉన్నారు. 27వ శ్లోకం. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగ్యాగ్నౌ జిహ్వతి జ్ఞానదీపితే. ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ జ్ఞానజ్వలితమైన ఆత్మనిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయా సంచిత వ్రత. 28వ శ్లోకానికి తాత్పర్యం, కొందరు ద్రవ్యరూపమైన యాగాన్ని, మరికొందరు ప్రతిరూపంగా వ్రతరూపంగా తపోయజ్ఞాన్ని, ఇంకొందరు ప్రాణాయామపరమైన యోగ జ్ఞానాన్ని, వేరే కొందరు వేదాధ్యాభ్యాసాది స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 29వ శ్లోకం. అపానే జిహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుధ్వా ప్రాణాయామ పరాయణ. 29వ శ్లోకానికి తాత్పర్యం, కొందరు వాయుగమనాలను నిరోధించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం, 30వ శ్లోకం, శ్రీమద్భగవద్గీత తాళపత్ర గ్రంథం చతుర్థాధ్యాయం జ్ఞానయోగం.
ఈ 30వ శ్లోకం अपरे नियताहरा प्राणान् प्राणेषु जिह्वति सर्वेप्येते यज्ञविदो యజ్ఞక్షపీత కల్మష. ఈ చివరి శ్లోకానికి తాత్పర్యం 30వ శ్లోకం. కొందరు నియమిత ఆహారులై ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆయా యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు. ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. మరల రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.